మన పెద్దలకు, ఛానల్ వీక్షకులకు మీకు. ఇంకా సుగాలి ప్రీతి కేసుకి సంబంధించి 2017లో జరిగింది. ఆ సమయంలో ఆమె సుగాలి ప్రీతి ఫ్యాన్కి వేలాడుతూ కనపడటం, ఆ తర్వాత అది ఆత్మహత్యగా స్కూల్ వాళ్ళు చెప్పటం, దాని మీద కాదు అమ్మాయి మీద అత్యాచారం జరిగిందని చెప్పేసి సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ఇద్దరు కూడా కలెక్టరేట్లో కానీ ఇక్కడ కర్నూలులో స్థానిక నాయకులు కానీ మొత్తుకున్నప్పటికీ కూడా ఎవ్వరూ వినలేని పరిస్థితి. సో అలాంటి నేపథ్యంలో అప్పటికే ఏంటంటే నా ఉద్దేశం ప్రకారం పొలిటికల్ రాజకీయ జోక్యం ఉందా లేదా తెలియదు, కానీ ఆ కేసు విషయంలో అక్కడ అధికార యంత్రాంగం పూర్తిగా వదిలేసింది, చెత్తబొట్టలో వేసినట్లు లెక్క. ఎందుకంటే ఆ తల్లి కన్నీరు వాళ్ళ మనసుల్ని కరిగించలేదు. సో ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత కూడా అదే పరిస్థితిలో ఉండటంతో ఆమె పవన్ కళ్యాణ్ గారిని కలిసిన సందర్భం ఆయన కర్నూలులో కవాతు నిర్వహించి సుగాలి ప్రీతి కేసు విషయాన్ని ప్రపంచం మొత్తానికి తెలిసి ఆమెకు జరిగిన అన్యాయం సరిదిద్ది న్యాయం చేయాలనేది ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి. సో అదైన తర్వాత ఒక 15 రోజులకి ఆ కేసును సిబిఐకి ఇవ్వటం, ఆ తర్వాత ఆ తల్లికి సంబంధించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కానీ దాని ప్రకారం వాళ్ళకి ఉద్యోగం కానీ లేదంటే ఇళ్ల స్థలం కానీ అవన్నీ ఇచ్చిన పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు కవాతు నిర్వహించిన తర్వాత. సో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది, సిబిఐకి సంబంధించి జీవో ఇవ్వటం ఏంటంటే ఇక్కడి నుంచి కథ ప్రారంభమైంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే బ్యాక్గ్రౌండ్, ఆ జీవో ఇచ్చేటప్పుడు ఏంటంటే ఆ జీవో ఇచ్చే పోలీస్ అధికారి కూడా అంటే ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి కనీసం సిబిఐకి రాసేటప్పుడు ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా వేయలేదు దానిలో. సో సిబిఐ వెంటనే ఏంటంటే కనీసం ఎఫ్ఐఆర్ నెంబర్ కానీ కేసు డీటెయిల్స్ కానీ లేకుండా మీరు ఎలా ఇచ్చారని మళ్ళీ లేఖ రాస్తే దానికి ఇంకో 3 నెలల తర్వాత ఆ కేసు డీటెయిల్స్తో మళ్ళీ లేఖ రాశారు. సో అక్కడి నుంచే అక్కడ ఉదాసీనత ప్రారంభమైంది. సో ఆ 2020లో జరిగిన ఆ జీవో ఇష్యూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2024 వరకు గొట్ట దాఖలు చేసింది. కనీసం ఫాలో అప్ చేయటం కానీ ఆ కేసుకి సంబంధించి అంటే ఆమెకు సంబంధించి న్యాయం చేసామనేది ఎట్లా ఫీల్ అయ్యారంటే ఆ ప్రభుత్వం ఇళ్ల స్థలం కానీ లేకపోతే ఉద్యోగం కానీ లేదంటే అవన్నీ ఇచ్చాం కదా సో అనే యాంగిల్లో తీసుకుంది. కానీ ఆ సిబిఐ ఫాలో అప్ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే అప్పుడు పోలీస్ అధికారులు కానీ అంతవరకు సరిపోయింది అనుకున్నారేమో నాకే తెలియదు. సో ఆ తర్వాత ఇప్పుడు ఏంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సిబిఐకి సంబంధించి ఆ కేసు అప్పచెప్పడం, సిబిఐ అంటే ఇక్కడ ఒకటి జరిగింది మధ్యలో, వీళ్ళు హైకోర్టుకు వెళ్ళారు తల్లిదండ్రులు. ఏంటంటే సిబిఐ స్పందించట్లేదు ఏంటి అనేది దాని మీద వెళ్తే సిబిఐ తమ వద్ద వనరులు లేవు అని చెప్పేసి చెప్పటం. సో ఇలాంటి పరిస్థితికి చేరుకుంది ఇది. సో ఈ ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారి మీద సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. సో ఆ కేసుకు సంబంధించి నేను సిబిఐ వాళ్ళతో మాట్లాడాను, మా ఎంపీలు కూడా దాన్ని ఫాలోఅప్ చేశారు. అప్పట్లో 2017లో ఏదైతే సాక్ష్యాలన్నింటినీ కూడా వాళ్ళు తప్పుదో పట్టించారో ఆధారాలు చేర్పేశారు, దానివల్ల ఆ కేసు ఈ పరిస్థితికి చేరుకుందని చెప్పేసి కూడా ఆయన బహిరంగంగా చెప్పిన పరిస్థితి. సో ఇది వాస్తవం.